ఆంధ్రప్రదేశ్లో కొందరు అధికారుల సహాయ నిరాకరణ తీరు విమర్శలకు తావిస్తోంది. వైసీపీ హయాంలో ఎమ్మెల్యేలు చెప్పినట్టు నడుచుకునే యంత్రాంగం ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్న కామెంట్స్ ఉన్నాయి. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు చెప్పినా వినే దిక్కులేదన్న ఆందోళన ప్రజాప్రతినిధుల్లో ఉంది. ముఖ్యమంత్రి ఆదేశాలనే బేఖాతరు చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఇందుకు కారణాలేంటి? తేడా ఎక్కడ ఉంది? Let's watch this story. ఆంధ్రప్రదేశ్ అధికారుల తీరు చర్చనీయాంశం అవుతోంది. ఏ ఇద్దరు ప్రజాప్రతినిధులు, నేతలు కలిసినా ఇదే అంశం ప్రస్తావనకు వస్తోంది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు సక్సెస్ఫుల్ గా ముగిశాయి. మొత్తం 15 రోజుల సభ సమావేశమైంది. వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరవడంతో కూటమి పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ సభ్యులు హాజరయ్యారు. విప్లు కూడా ఎక్కువ మంది ఉండటంతో శాసనసభ్యులు ఎవరైనా రాకపోతే ఫోన్ చేసి మరీ పిలిపించారు. దీంతో 90% వరకు హాజరయ్యారు. ఇక ఇన్ఛార్జ్ మినిస్టర్స్, జిల్లా మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు తమ స్నేహితులు, తమ జిల్లాలకు చెందిన శాసనసభ్యులకు టెండర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే నిర్వహించిన విందు భేటీలో ఎమ్మెల్యేలు పలు అంశాలపై సరదాగా మాట్లాడుకున్నారు. కుటుంబ యోగక్షేమాలు, ఇతర విషయాలు చర్చించుకున్న తర్వాత అది రాజకీయాల వైపు మళ్లింది. ప్రభుత్వం నడుస్తున్న తీరు, ఆర్థిక కష్టాలు, వైసీపీ, టీడీపీ పాలన మధ్య ఉన్న వ్యత్యాసం, అధికారులు వ్యవహరిస్తున్న తీరు వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. గత ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారితో పాటు ఇతర నాయకులు కూడా డిన్నర్ మీట్ కు హాజరయ్యారు. రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న తేడాను వారు టీడీపీ ఎమ్మెల్యేల దృష్టికి తెచ్చారు. ఫ్యాన్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులు ఏం చెబితే అధికారులు అది చేసేవారు. కూటమి పాలనలో ఆఫీసర్ల మాటను మనం వినాల్సి వస్తోందని విశ్లేషించారు. విపరీత పోకడంటే ఇదేనేమో అని మరో ఎమ్మెల్యే కామెంట్ చేయడాన్ని పరిశీలిస్తే ఆఫీసర్ల వ్యవహార శైలి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో వైసీపీ క్యాడర్ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పనులు చేయించుకునేవారన్న అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మరోవైపు క్షేత్రస్థాయిలో ఏ పనులు కావటం లేదని కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే క్యాడర్ను మనం సంతృప్తి పరచలేమని మరికొందరు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. ఏ పని అడిగినా ఆర్థిక శాఖలో నిధులు లేవని సమాధానం వస్తోందన్న అంశంపై ఆందోళన వ్యక్తమైంది. సంపద సృష్టిస్తామనే కదా ప్రజలు మనల్ని ఎన్నుకున్నది, ఎన్ని రోజులు ఇలా సమాధానం చెప్తామని మరో ఎమ్మెల్యే కామెంట్ చేశారు. వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలు, నేతలు ఇబ్బందులు పడ్డారు. వారు మన ప్రభుత్వంపై చాలా ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. కనీసం గ్రామాల్లో ప్రత్యర్థులను కూడా ఏమీ చేయలేకపోతున్నామనే ఆందోళన వారిలో ఉందని ఇంకో శాసనసభ్యుడు విశ్లేషించారు. ఈ విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్లకు చెబితే బాగుంటుందని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వ పెద్దలకు ఎలా చెప్పాలన్న అంశంపై తర్జన భర్జన పడ్డారు. పిల్లి మెడలో గంట కట్టేదెవరనే అంశంపై ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. చివరకు లోకేష్ కు వాట్సాప్ లో మెసేజ్ రూపంలో పంపుదామని ఒక యువ ఎమ్మెల్యే సూచించారట. ఎమ్మెల్యేల అభిప్రాయాలతో అందరూ ఏకీభవించినప్పటికీ ఒక సీనియర్ మాత్రం అరాచకాలు చేస్తే వైసీపీకి పట్టిన గతే మనకు పడుతుందని ముక్తాయింపు ఇచ్చారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. మొత్తానికి ఎమ్మెల్యేల డిన్నర్ భేటీలో ప్రస్తావనకు వచ్చిన ఈ అంశాలను పరిశీలిస్తే అప్పటికీ ఇప్పటికీ అధికారుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.